అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా ఛానల్ నచ్చితే కనుక మీకు యూజ్గా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నలుగురికి ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి దయచేసి. ఈరోజు విషయం ఏంటంటే, మనము ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల గురించి అడిగితే ఒకటే మాట చెప్తున్నారు అనమాట. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అని చెప్పి పేరెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాట ఒకటే ఏంటంటే, మా పిల్లలు మంచిగా చదవాలమ్మా, మేము పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దు అంటున్నారు. మేము కష్టం పడ్డాం కాబట్టి మా పిల్లలు అలాంటి కష్టపడొద్దు, సో మంచి చదువు చెప్పండి, మంచి చదివించండి అని చెప్తున్నారు. పిల్లలకి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల కోసం కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు నిజంగా ఆలోచించండి. వాళ్ళ కోసం వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడట్లే, కేవలం పిల్లల కోసమే. డే మొత్తం పని చేస్తున్నారు. ఇంకా పని దొరికితే ఇంకా చేద్దాం, ఇంకా 4 పైసలు సంపాదిద్దాం, నా పిల్లల కోసమని ఆలోచిస్తుంది. ప్రతి పేరెంట్ అదే విధంగా ఆలోచిస్తుంది. నిజమా కాదా? వాళ్ళ ఆరోగ్యం ఏమైనా సరే ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు. ఏ విధంగా ఒక పూట తినకున్నా సరే నా పిల్లల కోసమే సంపాదిస్తున్నా, నేను నాకు ఎవరిని అడిగినా నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు అంటున్నారు చాలామంది. ఒక్కసారి ఆలోచించండి. నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను కూడా అంతే, మా పిల్లల కోసం అందరం, ఎవరైనా పేరెంట్స్ అందరం అంతే. ఇంకా ఈ జాబ్ చేసుకుని ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ దొరికితే బాగుండేమో, ఇంకొంచెం సంపాదిద్దాం పిల్లల కోసం అందరం ఆలోచిస్తాం. మన హెల్త్ గురించి పట్టించుకోము, దేని గురించి పట్టించుకోము. నేను మీకు చెప్పేది ఏంటంటే, అందరూ అదే మాట అంటారు, నేను పడ్డ కష్టం నా పిల్లగాడు పడొద్దు అంటున్నా. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు పడ్డ కష్టం ఏందో నీ పిల్లగానికి తెలియజేయాలి. మనం పడ్డ కష్టం ఖచ్చితంగా మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అనే విషయం మన పిల్లగానికి తెలియజేయాలి, కంపల్సరీ తెలియజేయాలి. ఆ కష్టం విలువ ఏందో తెలియజేయాలి. మీరు ఎంత చెమట ఓడ్చి మనం కష్టపడుతున్నామో ఆ విలువ పిల్లగానికి తెలియజేయాలి. ఏమంటారు? సో తెలియజేయాలి. వాళ్ళు మంచిగా సరే, వాళ్ళు కష్టపడొద్దు, మన కష్టం వాళ్ళకి రావద్దు అనుకుంటున్నాను, కానీ కష్టం విలువ తెలియజేసిండ్రు. సరే, నా కోసం మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి పిల్లలు తెలుసుకుంటారు. అయితే సేమ్ ఒక చిన్న స్టోరీ కాదు, రియల్గానే. అయితే ఒక ఇద్దరు భార్య భర్తకు కుమారుడు అనమాట. కుమారుడు జన్మించిన 2 సంవత్సరాలకి అట్లా తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. పాపం ఇక అతని అంటే పేదరికం అన్నమాట. పేదరిక బాబుని ఎలా పెంచాలి అని చెప్పి, తల్లి లేని లోటును తీర్చాలని చెప్పి, నా బాబుని నేను పడ్డ కష్టం నా బాబు పడొద్దని చెప్పి పనులు చేసుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళి బాబు పెరుగుతున్నాడు. ఈయన కూడా చాలా పనులు చేసి మంచి లక్షాధికారి అయింది అనమాట, మంచి రిచ్ మ్యాన్ అయింది అనమాట. అయితే ఈ బాబు పెరుగుతున్నాడు. ఆ బాబును ఒక ఆయమ్మ దగ్గర పెట్టి తను పని చేయడానికి వెళ్ళిండు అనమాట. దేనికోసం వెళ్ళినట్టు, నా బాబు మంచిగా ఉండాలి, మా బాబు కష్టాలు రావద్దు అని చెప్పి వెళ్ళిండు. చాలా సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో వచ్చేవాడు అనమాట కొడుకుని చూడడానికి. 5 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు అనమాట. వచ్చిన తర్వాత పిల్లగాడు ఎట్లున్నాడు అని కూడా అడగకుండా మామూలుగా ఇట్లా తండ్రి రాగానే ఎవరికైనా ఇట్లా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏ పిల్లగానికైనా పేరెంట్ కూడా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆయన మాత్రం పిల్లగానితో ఒక్క నిమిషం గడిపినా ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో, ఎక్కడ డబ్బులు సంపాదించకపోతాను, అంత టైం వేస్ట్ అవుతుందో అనుకొని వచ్చి మామూలుగా పలకరించి ఆయమ్మని బాబు ఎట్లుండు అని చెప్పి అడిగి ఒక కుశల ప్రశ్నలు వేసి వెళ్ళేవాడు అనమాట. ఇలా చాలాసార్లు జరిగింది. కొడుకుని మాత్రం అస్సలు పట్టించుకోవాలి. కానీ ఆ తండ్రి ఎందుకు కష్టపడుతున్నాడు అంటే, కేవలం కొడుకు కోసమే కష్టపడుతున్నాడు. కానీ కొడుకుని మాత్రం ప్రేమ ఎప్పుడు దగ్గరికి తీర్చాలి. ఓకే, అయితే ఇక్కడ ఆయమ్మ మాత్రం చూసుకునేది అనమాట. ఈ పిల్లగానికి ఏంటంటే, ఎవరి ప్రేమ లేక తండ్రి వచ్చి పలకరించలేదు, దగ్గర ఆప్యాయంగా తీసుకోలేదు. సో ఆ పిల్లగాడు లోన్లీగా ఫీల్ అయ్యి అన్ని చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు అనమాట. స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా ఎక్స్ట్రా అన్ని మొత్తం కూడా బాగా అలవాటై అనారోగ్యం క్షీణించిపోయింది. అయితే ఈ అబ్బాయి తండ్రి పనిచేస్తున్నటువంటి, అంటే తనే ఓనర్గా మారిండు. ఆ ఓనర్గా పనిచేస్తున్నటువంటి ఆయన కింద పనిచేసే ఒక వర్కరు మధ్యాహ్నం పూట పనిచేస్తూ ఒక లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు ఓనర్ అడుగుతాడు, రోజు నువ్వు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు పని వదిలేసి అని అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, సార్ నేను చేసేదంటే నా కొడుకు కోసమే,
నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా నా కొడుకు కోసమే సార్. ఈ మధ్యాహ్నం ఈ ఒక్క బాక్స్ లంచ్ బాక్స్ ఇచ్చి నా కొడుకుకు తినబెట్టి వస్తే, స్కూల్కి తినబెట్టి వస్తే నాకు తృప్తిగా ఉంటుంది సార్. అందుకనే నేను ప్రతిరోజు కూడా నేను వెళ్తాను, వెళ్ళి నా కొడుకుకు తినిపించి వస్తాను. ఎందుకంటే నేను తినకపోయినా సరే సార్, నా కొడుకు తింటే నా కడుపు నిండినట్టు అవుతుంది. కాబట్టి నేను చేసే కష్టం అంతా కూడా వాడి కోసమే. ఒక్క బుక్క వాడికి పోయి తినిపించి వచ్చాక వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తాడు అనమాట. అది విన్న అతనికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అయ్యో నా కొడుకు నేను ఎంత మిస్ అయ్యాను కదా, వాడిని ఒక్కసారి కూడా దగ్గరికి ప్రేమ తీసుకోలేను కదా అని చాలా బాధపడతాడు. చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటే ఏం లాభం? వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అబ్బాయి అసలు అనారోగ్య స్థితిలో ఎయిడ్స్ వచ్చి అనేక రోగాలు వచ్చి చివరి దశలో ఉన్నాడనమాట. వెళ్ళి చూసేసరికి ఆ పిల్లగాని కనీసం పట్టుకొని ఏడ్చేటంత ఇది కూడా లేకుండా ఆ అబ్బాయి మొత్తం ఇదైపోయింది అనమాట. అప్పుడు తెలుసుకుంటాడు అనమాట. ఇది చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం, పనులు చేసుకుంటూ కనీసం పిల్లల్ని కూడా ఆప్యాయంగా తీసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ప్రతి క్షణం డబ్బు 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 అని సంపాదించుకుంటూ వెళ్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. మనం ఎంత సంపాదించినా మనం ఎవరిని కూడా వెనకాల తీసుకెళ్ళాం. సో పిల్లలకు ప్రేమను పంచుతూ మన కష్టాలను పిల్లలకు తెలియజేద్దాం. అప్పుడు ఏం లాభం? తండ్రి వచ్చి కొడుకుని పట్టుకొని ఏడుస్తాడు. ఏం లాభం? అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను, నిన్ను పట్టించుకో, నేను నీకోసమే కష్టపడుతున్నా అనుకున్నా, నీకు సుఖంగా ఉండాలనుకున్నా బాబు, ఇది ఇలా అయిపోయావా అని చెప్పి పట్టుకొని ఏడుస్తాడు అనమాట. కానీ ఏం లాభం చెప్పండి? ఆ అబ్బాయి చివరి స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా ఆలోచించండి. మీ కష్టాన్ని మీ పిల్లలకు తెలియచేయాలి, తప్పకుండా తెలియచేయాలి. తెలియచేయకుండా మనం కష్టపడుతూ మనం డబ్బులు సంపాదించి పిల్లలకు ఇచ్చినామంటే వాళ్ళు ఏ విధంగా తయారవుతారో తెలియడం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మీరు పడుతున్న కష్టాన్ని వాళ్ళకు తెలియచేయండి, మీ శ్రమను వాళ్ళకు తెలియచేస్తారు కదా. నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.